ఈరోజు శాసనమండలిలో తిరుమల లడ్డు కల్తీ డ్రామా ఏదైతే వీళ్ళు చేస్తూ ఉన్నారో దానికోసం దాని వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలన్న ఆలోచనతో గత 14 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తే ఈరోజు ఈ 14 రోజులు కూడా వాళ్ళు చర్చకు రాకుండా మోసం చేయడానికి ప్రజల్లో వాళ్ళ యొక్క వాస్తవాలు బయటకు తెలుస్తాయన్న ఆలోచనతో వాళ్ళు తప్పించుకొని ఈరోజు మేము మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు ప్రతి మాటకి కూడా ఆధారాలు తీసుకొచ్చినాం. సిబిఐ ఛార్జ్ షీట్స్లో ఏమున్నాయి, అలానే టీటీడీకి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ కానీ రెజల్యూషన్ కాపీస్ అన్నీ కూడా తీసుకొచ్చుకున్నాం. వీటన్నిటి ఆధారాలతో వీరు చేసినటువంటి కుట్రని బయటపెట్టడానికి ప్రయత్నిస్తే అడుగడుగున ప్రతి మాటకి కూడా వారు అడ్డుపడినటువంటి తీరు కానీ, భౌతికంగా దాడులు చేయడానికి కూడా వచ్చినటువంటి తీరు కానీ, వారు అన్నీ కూడా మరిచి శాసనమండలిలో ఈరోజు ప్రవర్తించినటువంటి తీరు చాలా దుర్మార్గం అని కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా 4 విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. ఈ కుట్రలో భాగంగా వీరు మొదట రాజకీయ కుట్రతో ప్రారంభించి తర్వాత ఒక ఆర్థిక కుంభకోణానికి దారితీసినటువంటి వైనం. రాజకీయ కుట్ర అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగానైనా కూడా అడ్డు తొలగించుకోవాలా, తన కుమారుడి కోసం, తన కుమారుడి పట్టాభిషేకం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం లేకుండా చేసుకోవాలన్నది ఒక రాజకీయ కుట్ర అయితే, రెండవది ఆర్థిక కుంభకోణం. హెరిటేజ్కి కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అన్నింటినీ కూడా హెరిటేజ్ కానీ దాని యూనిట్లకు సంబంధించి అంటగట్టేందుకు చేసినటువంటి కుంభకోణం. ఈ రెండింటికి సంబంధించి ప్రతి ఒక్క దాని గురించి కూడా ఆధారాలతో లోపల కూడా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా నేను క్లుప్తంగా 2 మాటలే చెప్తాను. ఎక్కడ కల్తీ, మీరు తీసుకొచ్చినటువంటిది ఏఆర్ డైరీ మీకు సప్లై చేసినటువంటి నెయ్యిలో కల్తీ ఉందని చెప్పి మొత్తం మీద దానికి సంబంధించి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఈ ఏఆర్ డైరీ మొట్టమొదటి ట్యాంకర్ ఇచ్చిందే ఈ ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక్క ట్యాంకర్ కూడా ఇవ్వాల. అలాంటిది మీరు 4 ట్యాంకులు తీసుకున్న తర్వాత ఆ తర్వాత వచ్చిన 4 ట్యాంకర్లు నాణ్యత లేదని చెప్పి మీరు దాని మీద ఒక అలిగేషన్ చేసినారు. దాంట్లో కల్తీ ఉందని చెప్పి ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాటిని వెనక్కి పంపించి మీ టీడీపీ లీడర్కి సంబంధించినటువంటి సంగం డైరీ, వైష్ణవి డైరీ ఈ 2 కలిపి మళ్ళా కల్తీ జరిగినటువంటి నెయ్యిని మళ్ళీ టీటీడీలోకి పంపించి సెప్టెంబర్లో దాన్ని ఓకే చేయించుకొని దాన్ని లోపలికి తీసుకోవడం కూడా జరిగింది. ఇది కుట్ర మొత్తం మీద. దీనికి సంబంధించి ఆ ఏఆర్ డైరీ అన్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక్క ట్యాంకర్ కూడా ఇవ్వాల. మీ ప్రభుత్వంలోనే మొట్టమొదటి ట్యాంకర్ ఇచ్చింది. కల్తీ జరిగిందన్నది కూడా మీ ప్రభుత్వ హయాంలోనే. ఒకవేళ కల్తీ జరిగిన తర్వాత అది వెనక్కి పోయి మళ్ళీ తిరిగి వచ్చి మీరు వాడేసుకునేది కూడా మీ ప్రభుత్వ హయాంలోనే. ఇంతటి దుర్మార్గం మీ ప్రభుత్వంలో జరిగితే దాన్ని తీసుకొని వచ్చి వైఎస్ఆర్సీపీకి అంటగడతా ఉన్నారు. ఇంకపోతే 2వ పాయింట్ ఆర్థిక కుంభకోణం. ఇక్కడ సుమారుగా ఇప్పటిదాకా కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కానీ ఎప్పుడైనా కూడా ఈ గీకి సంబంధించి 350 రూపాయలకి కొంచెం అటో ఇటోగా కేజీ నెయ్యి లక్షల టన్నుల్లో తీసుకుంటారు. కాబట్టి టోటల్గా మనకు ఆ రేటుకి వర్కౌట్ అవుతుంది. దాని గురించి కూడా మాకు ఆధారాలు ఉన్నాయి. తీసుకునే సందర్భంలో ఈరోజు మీ హెరిటేజ్ యూనిట్ అయినటువంటి ఇందాపూర్ డైరీకి ఏకంగా 658 రూపాయల లెక్కన మీరు 10 లక్షల టన్నులకి ఫస్ట్ ఫేజ్లో మీరు ఇవ్వడం కూడా జరిగింది. సుమారుగా 50 లక్షల కేజీల దాకా కూడా నెయ్యి అవసరమయ్యే పరిస్థితుల్లో మీ ఇందాపూర్ డైరీకి 658 రూపాయల లెక్కన మీరు కట్టబెట్టినటువంటిది ఈరోజు మేము సాక్ష్యాలు కూడా తీసుకొచ్చినాం. ఆ ఇందాపూర్ డైరీ మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా, ఆ తర్వాత భయపడి ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ గొంతెత్తిందో దాన్ని కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా రాసుకోవడం, వెబ్సైట్లో చేంజ్ చేయడంతో పాటు మొత్తం సమూలమైనటువంటి మార్పులు చేర్పులు అన్నీ కూడా చేయడం కూడా జరిగింది. వాటికి సంబంధించిన సాక్ష్యాలు కూడా తెచ్చినాం. అలానే బోలేబాబా డైరీ గురించి కానీ ప్రీమియర్ డైరీ గురించి కానీ మీరు కొన్ని ఆరోపణలు చేసినారు. ఆ ప్రీమియర్ డైరీ మీ హయాంలోనే 95% 2014-19లో మీ హయాంలో 95% నెయ్యిని సప్లై చేసింది ఆ ప్రీమియర్ డైరీనే. మళ్ళీ ఇప్పుడు 2024లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రీమియర్ డైరీకే మీరు నెయ్యిని అప్పగిస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఆ ప్రీమియర్ డైరీకి సంబంధించి నాణ్యత లేకపోతే దాన్ని వైఎస్ఆర్సీపీకి ఎందుకు అంటగడతా ఉన్నారు? అలానే ఆవులు లేవు, నెయ్యి లేదు, లడ్డులో నెయ్యి లేదని ఫ్లెక్స్లు కట్టినారే, దేని గురించి కట్టినారు? బోలేబాబా డైరీ గురించి కట్టినారు. ఆ బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఆ బోలేబాబా డైరీకి టెక్నికల్ ఇన్స్పెక్షన్ చేసింది మీ హయాంలోనే, టెక్నికల్ క్లియరెన్స్ ఇచ్చింది కూడా మీ హయాంలోనే. టెక్నికల్ క్లియరెన్స్ అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆవు నెయ్యి తీసుకోవడానికి వాళ్ళకి ఆ సమర్థత ఉందని, దానికి సంబంధించిన పరీక్షలన్నీ చేసే వాళ్ళకి ల్యాబొరేటరీస్ ఉన్నాయని, వీటన్నింటినీ కూడా టెస్ట్ చేసింది 2014-19లో బోలేబాబా డైరీకి మీరు మాత్రమే. ఆ విధంగా టెక్నికల్ క్లారిఫికేషన్స్ అన్ని ఇచ్చిన తర్వాత, సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మీ హయాంలోనే మొట్టమొదటి ట్యాంకర్ కూడా తీసుకొని ఉన్నారు. మరి అలాంటప్పుడు ఈరోజు బోలేబాబా డైరీకి ఆవులు లేవు, నెయ్యి లేదు, మరి ఇక్కడ కెమికల్స్తో వచ్చినటువంటి నెయ్యి మాత్రమే వాడారని మీరు
చెప్తా ఉన్నారే, అటువంటి బోలేబాబా డైరీకి మీరు ఎందుకు టెక్నికల్ క్లియరెన్సెస్ మీరు ఇచ్చినారు, మీరు ఎందుకు వాడినారని కూడా ఈరోజు దానికి సంబంధించినటువంటి టీటీడీ రెజల్యూషన్స్ కాపీస్ అన్నింటిని కూడా తీసుకుని వచ్చి మాట్లాడడం జరిగింది. ఇలా అనేకమైన విషయాల్ని మేము ప్రూఫ్లతో సహా తీసుకుని వెళ్తే వారు మా మీద చేసినటువంటి దాడి ఈరోజు సమాజం అంతా కూడా చూసింది. సిగ్గుపడాల్సినటువంటి విషయం. తప్పకుండా కూడా ఈరోజు మేము చెప్పాలనుకున్నది ప్రజలకు చెప్పడం అయితే జరిగింది. తప్పకుండా కూడా ప్రజలు వీళ్ళని తరుముకునే రోజు కూడా దగ్గరలో ఉందని తెలియజేస్తా ఉన్నాను.